బాపిరెడ్డి గారు, బాపిరెడ్డి గారు. హలో రాజు, వెల్కమ్. రా రా రా. నిన్న మీ ఇంటికి వచ్చాను, సమయానికి నువ్వు చూడండి ఇంట్లో సార్, మీ దగ్గర కోట్ల డబ్బుంటే కొండ మీద కోతిని తీసుకొచ్చి మీ అమ్మాయి ముందు ఆడించండి. ఇంకా మోసు జరగకపోతే ఆస్ట్రేలియా నుంచి కుక్కను తీసుకొచ్చి ఇవ్వండి. దాంతో మీ అమ్మాయి బెడ్రూమ్ లో ఆడుకుంటుంది. అంతేగాని మీ అమ్మాయి సరదా కోసం చాక్లెట్ కొనంత తేలిగ్గా మొగుని కొనివ్వాలనుకోవటం మీ అమాయకత్వం. కూలివాడైనా కోటీసుడైనా కోరుకునేది అనురాగాన్ని పెంచిచ్చే ఇల్లాల్ని. మీ కూతురు ఏ మగాడికైనా భార్య కాలేదు, భారమే అవుతుంది. ఈ పెళ్లి జరగదు. ఈ విషయం చెప్పడానికే వచ్చాను. బాబా ఒక్క నిమిషం ఆగు. ఒక పేదవాడు పెద్దింటమ్మాయినే పెళ్లి చేసుకోవాలి అని ఆశపడే ఈ రోజుల్లో కోటీశ్వరుడు కూతురును కూడా కాదనుకునే మనిషిని నిన్నే చూశాను. చాలా సంతోషం. అయితే ఇక అమ్మాయి విషయానికి వస్తే మనసు బంగారం బాబు. కాకపోతే తన మాటే నెగ్గాలని, తన చెయ్యే పై చేయిగా ఉండాలని కొంచెం పంతం అంతే బాబు. చూడండి సీతమ్మ గారు, చూడు మిస్టర్ రాజు, నా కాబోయే అల్లుడు నా కూతురు కొంగు పట్టుకు తిరిగేవాడు కాకూడదు, దాని ముక్కుకు తాడు వేసేవాడు కావాలి అని కలవగన్నాను. ఆ కలలు నీ ద్వారా నిజమయ్యే రోజు వచ్చిందని సంతోషించే ఈ క్షణంలో నన్ను నిరుత్సాహపరచు. చూడండి సార్, నా వల్ల మేలు జరుగుతుందని నా మీద నమ్మకంతో నన్ను నాయకుడిగా ఎన్నుకున్నారు నా తోటి కార్మికులు. నా కూతురు దారికి వస్తుంది, దాని మెడలో తాళి కట్టమని మీరు అంటున్నారు. మీ కూతురికి మొగుడుగా ఉండే కంటే కార్మికులకు నాయకుడిగా ఉండటమే నాకు ఇష్టం. వస్తాను మాస్టర్. ఎవరమ్మా నువ్వు? బాపిరెడ్డి గారు అమ్మాయిని. నువ్వమ్మా ఇంత వర్షంలో వచ్చావేమిటి? నిజం చెప్పండి, మీకు నేను నచ్చానా? నీకేమమ్మా, లక్ష్మీదేవిలా లక్షణంగా ఉన్నావు. కానీ మీ అబ్బాయి కళ్ళకే నేను సూర్పుడికలాగా ఉన్నానట. నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదట. ఒక్క మాట చెప్పండి అత్తయ్య గారు, మీ అబ్బాయి మీద మీకెంత ప్రేమ ఉంది? భూదేవిని కొలవటం, ఆకాశాన్ని అందుకోవటం, బిడ్డ మీద తల్లి ప్రేమ ఎంతని చెప్పటం ఎవరి తరం కాదమ్మా. కానీ మీ అబ్బాయి మీద నాకెంత ప్రేమ ఉందో నేను రుజువు చేస్తాను. ఏమిటమ్మా ఇది? ఏమిటి ఘోరం? నన్ను ఆపకండమ్మా. నా శరీరంలో ఉన్న రక్తం అంతా పోనివ్వండి. అప్పుడైనా ఆయన మీద నాకెంత ప్రేమ ఉందో మీ అబ్బాయికి అర్థం అవుతుంది. నేను చావనివ్వండి. అమ్మా, ఏంటమ్మా ఇది? ఏమిటి పిచ్చి పని? మా అబ్బాయి నీ పెళ్లికి నేను ఒప్పిస్తాను. నా చేతిలో చెయ్యేసి చెప్పండి అమ్మా. ఈ చెయ్యి మీ అబ్బాయి చేతిలో పెడతానని చెప్పండి అమ్మా. చెప్పండి, చెప్పండి అమ్మా. అమ్మా, నా చేయించావా? నువ్వు ఇంటికి వచ్చిన వేళ విశేషం పక్షవాతంతో పడిపోయిన నా చెయ్యి మళ్ళీ వచ్చింది. నువ్వు ఉమాదేవికి అడుగు పెడితేనే ఇంత శుభం జరిగింది. నిజంగా నువ్వు కోడలుగా అడుగు పెడితే మా జీవితాలే మారిపోతాయమ్మా. అమ్మా, నా చేయి చూసావా? నువ్వు ఇంటికి వచ్చిన వేళ విశేషం పక్షవాతంతో పడిపోయిన నా చెయ్యి మళ్ళీ వచ్చింది. నువ్వు ఉమాదేవిగా అడుగు పెడితేనే ఇంత శుభం జరిగింది. నిజంగా నువ్వు కోడలుగా అడుగు పెడితే మా జీవితాలే మారిపోతాయమ్మా. ఆవిడ మనసుకు ఆనందం కలిగించే పని చేస్తే ఆవిడ త్వరగా రికవర్ అయ్యే అవకాశం ఉంది. ఏమిటి అలా చూస్తున్నావు? పాల గ్లాస్తో రాలేదేమిటనా? శోభన గదిలో నీ చేత పాలకు బదులు కన్నీళ్లు తాగిద్దామని
అర్థం కాలేదా? నా పంతో నెగ్గించుకోవడానికే నేను నిన్ను చేసుకున్నాను. ఏదో ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. ఏ సత్యభామ రూపం నాలో చూస్తావా? కాదు, చిన్న మెదడు ఏమైనా చితికిపోయిందేమో వెరిఫై చేస్తా. లుక్, నా కంపెనీలో నా ఇష్టం లేకుండా ప్రవేశించావు. నీ కంపెనీలో ఏమిటి, నీ లైఫ్ లోనే ప్రవేశించాను. అఫ్ కోర్స్, ఇది నా ఇష్ట ప్రకారమే జరిగింది. ఇప్పుడు కార్మికుల దృష్టిలో నువ్వు నన్ను ఓడించిన యూనియన్ లీడర్వి కాదు, నేను గెలుచుకున్న ఉమాదేవి మొగుడివి. ఈ క్షణం నుంచి యూనియన్ నా చేతుల్లోనే ఉంటుంది, లీడర్ నా గుప్పెట్లోనే ఉంటాడు. ఇంటి బయట ఉమాదేవి మొగుడుగా, ఇంటి లోపల ఉమాదేవి ఇంటి పనులు చూసేవాడిగా ఈ రోజు నుంచి తమరు ద్విపాత్రాభినయం చెయ్యాలి. ఏ కార్మికులు నిన్ను అన్న, తమ్ముడు, గురు, దోస్త్ అని పిలిచారో వాళ్ళే రేపటి నుంచి నిన్ను సార్ అని పిలుస్తారు. చూసావా, వాళ్ళ అంతస్తు నుంచి నిన్ను నా అంతస్తుకి లాగేసి నువ్వు ఉద్ధరించాలనుకున్న కార్మికుల్ని నీకెలా దూరం చేశాను? ఏం చెయ్యాలో తోచక నవ్వుతున్నావా? నవ్వు. ఆ నవ్వు నీకింకా కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. అందమైన పెళ్ళాన్ని పక్కలో పెట్టుకుని కూడా ముట్టుకోవడానికి వీల్లేక గడ్డాలు పెంచుకుని పిచ్చివాడ్లా పార్టీ వెంట నువ్వు తిరుగుతుంటే శభాష్, నా చిటికిన వేలంత లేదు నీ చిన్న మెదడు. ఎన్ని ఆలోచనలు చేశావే. ఏ నన్ను ఏమి అంటావా? పెళ్ళానివి కదే. ఆ? నువ్వు అన్నట్టుగా ద్విపాత్రాభినయం కాదు, తల్లిని సంతోషపెట్టే కొడుగ్గా, కార్మికుల కష్టాలు కన్నీళ్లు తుడిచే యూనియన్ లీడర్గా, అహంకారపు పెళ్ళానికి అర్ధాంగి అర్థం తెలిసొచ్చేలా చేసే ఘరానా మొగుడిగా త్రిపాత్రాభినయం చేస్తాను. అగా నువ్వు చెప్పింది నేను విన్నప్పుడు నేను చెప్పేది పూర్తిగా వినాలిగా. ఇంకేమన్నావు? నీ అందం చూసి నేను గెడ్డాలు పెంచుకుంటానన్నా. హ, ఈ గడపలోనే కాదు, నువ్వు పూర్తిగా చీర ఊడదీసుకుని నా ఎదురుగా నుంచున్నా చిరునవ్వుతో నిగ్రహించుకోగల కెపాసిటీ ఉన్నవాడిని. నన్ను ఉమాదేవి మొగుడు అంటారు, లేక నిన్ను లీడర్ రాజు పెళ్ళం అంటారో తేలుస్తా. ఇంపాసిబుల్. ఇంపాసిబులా ఇస్త్రాకులు కట్ట. ఏదోసారి ఫేస్ రైట్ టర్నింగ్ ఇచ్చుకో, లెఫ్ట్ పగిలిపోద్ది. ఏయ్, జాగ్రత్త. డాడీ, బాత్రూమ్ లో వాటర్ రావడం లేదు, ప్లంబర్ ని పిలిపించి రిపేర్ చేయించమని చెప్పండి. ఎవరికి? రాజుకి. ఎలక్ట్రిక్ బిల్, టెలిఫోన్ బిల్ అతన్నే వెళ్ళి కట్టమని చెప్పండి. మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కూడా అతనే కొనుక్కురమ్మని చెప్పండి. నువ్వు చెప్పిన ఏ పని కూడా రాజు చెయ్యడుగాక చేయడమ్మా. ఎందుకు చేయడు? ఇంటల్లుడు ఇంటి పనులు కూడా చెయ్యాలి. నామోషి ఏం లేదు, చేయమని చెప్పండి. అతను చెయ్యడు అని నొక్కి మరీ చెప్తున్నాను. చెయ్యడు చేయడని మీరు చెప్తారే. అతను పిలవండి, నేనే చెప్తాను. పిలవటానికి ఇంకా ఎక్కడున్నాడు? పొద్దున్నే లేచి యూనిఫామ్ వేసుకున్నాడు, జమ్మని హీరో సైకిల్ ఎక్కాడు, హీరోలాగా ఫ్యాక్టరీకి వెళ్ళిపోయాడు. నమస్కారం సార్. నమస్కారం అండి. రండిరా. ఏంట్రా కొత్తగా దండాలు పెడుతున్నారేంటి? తమరు ఇప్పుడు మా ఓనర్ అయ్యారు కదండి. తంతాను రే, ఓనర్ గేనరు అన్నారంటే. రే చూడండి, నేను ఎప్పట్లాగే మీ అన్నని, తమ్ముడిని, మామని, మీ దోస్తుని, మీ బాసుని రా. అరే మీరు అభిమానించే మీ మామూలు రాజుని రా. అయితే నీలో మార్పు ఏం రాలేదా? ఎందుకు వస్తుందిరా? నా మీద కడుపు మనతో మన యజమానురాలు నా జీతంలో 10 రూపాయలు కట్ చేస్తే మీరు అందరూ నా తరపు వచ్చి స్ట్రైక్ చేయాలి. అలాగే ఈ ఫ్యాక్టరీలో మీకు అన్యాయం జరిగితే మీ అందరి తరపున ఆవిడ 10 మంది ముందు నిలబెట్టి కడిగేస్తాను. అది మన రాజులో ఏమాత్రం డిఫరెన్స్ రాలేదురా. రాజాలుడు, పాపినేడు గారు అమ్మాయిని చేసుకున్నావు కదా, గొప్ప అడుగు అయిపోయి ఉంటావు అనుకుంటున్నారు ఈ ఎదవలు. పాపిడి కూర్చోటేంటి నా గొట్టం? అంతేనంటావు బాబాయ్? ఇది కొంచెం ఎక్కువైందిరా. నిన్న పెళ్ళైంది కదా, రాత్రి శోభనం. సరేగా నల్లుడు, గదిలోకి వెళ్ళాక గడ నువ్వేసావా అమ్మాయి వేసుకుందా? మగాళ్ళ మనం ఎందుకు వేస్తాం? ఆరు తనే వేసుకుంటాం. మనం స్టైల్ గా స్టిల్ ఇచ్చి అక్కడే నిలబడిపోయావి. ఇలా రావే అన్నా. ఓనర్ గాని రావే అనేసవా? ఈడేటువంటి మధ్యలో బొంగులో ప్రశ్న వేస్తాడు. పెళ్ళాన్ని రావే అనకుండా రండి అంటారటండి. ఆ తర్వాత ఏమైంది అది చెప్పవా? పాల గ్లాస్ తీసుకుని నా దగ్గరికి వచ్చింది. నాకు చిరాకు వచ్చింది. ఇంగ్లీష్ లో ఏంటి తెలుగు చెప్పవే అన్నా. అయ్యో బాబాయ్ మళ్ళీ వేనావా? ఈడేటువంటి బాబు మధ్యలో బొంగులో ప్రశ్నలు వేస్తాడు. అల్లుడు, ఆ తర్వాత ఏమైంది? పైకెత్తు అంది. ఎత్తావా? ఎత్తమంటే ఎత్తకుండా ఉంటానికి మనం ఏమైనా అల్లాటప్ప అనుకున్నావా? అమాంతంగా ఎత్తి గిర్రగిర్ర తిప్పి మంచం మీద వేసి పడేశాను. ఆ తర్వాత నేను దూకా.
ఆ తర్వాత ఏం చేశా? నీకు పెళ్ళయిందా? ఆ తర్వాత ఏం చేస్తాడు చెప్పాలా? కస పిస మస కరెంటు తీసి గుస గుస